ఇక మామూలు అసెంబ్లీ ఎలక్షన్లలో బొక్కబోర్ల పడేసి మా కారుకు టక్కర ఇచ్చి షెడ్డుకు తోలిరు కదా. ఇక మా ఇలువ ఏందో, మా గొప్పతనం ఏందో, మా చరిత్ర ఏందో, మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో, కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో కళ్ళారా చూద్దురు. చీటికి మాటికి కరెంటు పోయి సాగు మార్గంతో నరకంలో బతికినట్టు ఉంటుంది అని కారు పార్టీ వాళ్ళు ఏమంట కథ చెప్పిరో అచ్చు గుద్దినట్టు తెలంగాణలో గదే కథ నడుస్తున్నాడు. నువ్వురా ఇక చూడు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం సర్కారు దవాఖానలో సుమారు 5 గంటల పాటు కరెంటు లేకపోయేసరికి రోగులు సుక్కలు చూసి రావడంలా బారు బూరు బచ్చన్నపేట అనే కాంగ్రెస్ నాయకుల మాటలు నీటి మూటలే అయినాయని ఇక ఒకటే ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనులా. ఇక మరి ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే ఇదే అని అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని ఇక కారు పార్టీలు ఒకటే ఎత్తి పొడుస్తుర్రులా. ఎట్లయితుందో ఏం పోతుందో మరి ముందు ఈ కరెంటు పంచ लाइट बन जा मुरली రీసెంట్గా ఎప్పుడు వచ్చింది పెయిన్ అన్న? అవును, అట్లయితే స్కానింగ్ తీసుకోవాలి మళ్ళా. మూత్రం కూడా మంట ఉంటుందా? ఏం చేస్తున్నా వీడియోనే